ఈరోజు మనం ఏంటంటే రొయ్యల కూర తినాలిరా. కట్ చేసా, అందులో వేసేసా, అందులో పెట్టేసా, ఏకంగా స్విచ్ వేసేసా. ఇవి తీసాను, అవి నూనె వేసాను, అందులో వేపాను. వేపిన వెంటనే అవి కాల్సి మొగ్గిన తర్వాత నెమ్మదిగా నీరు పోయేంత వరకు అలా సగం వరకు వేపి అవి నెమ్మదిగా ఎగిన తర్వాత నెమ్మదిగా తీసేసుకోవాలి. తీసేసుకొని నెమ్మదిగా అలా తీసేసుకొని ఆ నీరు కూడా కొంచెం పక్కగా తీసేసి ఆ గ్లాస్లో వేసేసుకోవాలి. వెంటనే నూనె వేసేసి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసేసుకొని తర్వాత పచ్చిమిర్చి వేసి కాస్త వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేపుకుంటూ ఉండాలి. అలా వేపుకునే వెంటనే ఉప్పు, కారం, గరం మసాలా వేసుకొని కాస్త వేగిన తర్వాత టమాటో పేస్ట్ అనేది అందులో పంపుకొని కొంచెం కలుపుకొని నెమ్మదిగా లో ఫ్లేమ్లో ఆడించుకోవాలి. కాసేపు తర్వాత రొయ్యలు, సగం వేపుకున్న రొయ్యలు అనేవి అందులో వేసుకోవాలి. ఇందాక మనం రొయ్యలు ఉన్నది కదా, ఆ వాటర్ కూడా, మిగిలిన వాటర్ కూడా ఇందులో వేసుకుని కాసేపు నీళ్ళు వేసుకొని హై ఫ్లేమ్లో పావుగంట సేపు ఉంచి తీసేస్తే మన రొయ్యల కూర రెడీ. కాసేపు ఉడకనియండి. నూనె మీదకి వచ్చేంత వరకు చూసుకున్న తర్వాత కాసేపు తర్వాత ఈ కొత్తిమీర వేసుకొని కూరని ఫినిష్ చేసేయండి. అంతే. కాసేపుగా ఇదే ఒక పావుగంట తర్వాత లేదా 10 నిమిషాల తర్వాత చేస్తే కూర రెడీ అయిపోద్ది. ఇంకా అది చెక్క మనం తినేయడమే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా, అయిపోయింది, మా కూర అయిపోయింది. తీసేస్తున్నాను. భలే వచ్చింది. ఇప్పుడు అన్నం వేసుకొని అందులో కూర వేసుకొని ఒక పట్టేయాల్సింది. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. ఆడంతరం బాగా ఆడించావు, తినేయి. సూపర్, చాలా బాగుంది.